డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు నోరు మెదపలేదని అడుగుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ రోజు మీ బడ్జెట్ లో అమ్మవారికి ఎక్కడైనా తావుందా? చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఎక్కడైనా తావుందా అని అడిగావు కదా, ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం పీకల దాకా తాగేసి ఎంతసేపు కూడా డ్యాన్స్ చేస్తానికే సరిపోద్ది మన ఎదబోతుకంతా కూడా. చదివితే అర్థమవుద్ది ఏదేంటి, ఎక్కడ ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తాగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది. ఇదిగో చదివి తగలాడు ఒకసారి. ఇగో, ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం 9,407 కోట్లు కేటాయించింది. సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా 2025-26 నుంచి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం. క్లియరా? బాగా అర్థమైంది కదా. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అని చెప్పేసి గింజుకుంటారు కదా, మేము 5 ఏళ్ళు ఇచ్చేసాం, 5 ఏళ్ళు పరిపాలించేసాం, 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చేసామని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు? కేవలం 3 సార్లు ఇచ్చాడు. క్లియర్గా వివరంగా చదివిన పెత్తాను ఒకసారి చదువు రోజా. అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2020 సంవత్సరం జనవరి 9న ప్రారంభమైంది. ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలో 15,000 జమ చేయనున్నారు. ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తే నేను 2021 అంటే 2021 సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి 2020 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు. లబ్ధిదారులు ఎంత? 42 లక్షల మంది. కేటాయింపు 6,400 కోట్లు. తర్వాత 21-22న తర్వాత తేదీ వచ్చేసి 2021 జూన్ 22న నొక్కాడు బటను. లబ్ధిదారులు 44 లక్షలు, కేటాయింపు వచ్చేసి 6,673 కోట్లు. పైగా ఫస్ట్ సారి అమ్మఒడి ఇచ్చినప్పుడు 1,000 రూపాయలు కటింగ్ ఇచ్చింది 14,000, 15,000 కూడా పూర్తిగా ఇవ్వాలా ఆ టాయిలెట్లకి అట్లకి అన్నాడు. రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక 1,000 రూపాయలు అదనంగా కట్ చేసి 75% హాజరు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు. అది కూడా బాగా గుర్తుపెట్టుకో, సరేనా. 2021 జూన్ 22న రెండోసారి ఇచ్చాడు. తర్వాత ఇటు వచ్చేసి 2023 జనవరి 26న ఇచ్చాడు. గుర్తుపెట్టుకో బాగా. 2023 జనవరి 26న లబ్ధిదారులు వచ్చేసి 43 లక్షల మంది, కేటాయింపు వచ్చేసి 6,500 కోట్లు. నాలుగోసారి బటన్ నొక్కాడు కానీ డబ్బులు జమ చేయలే. 2024 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు నొక్కడానికి, కానీ డబ్బులు జమ చేయలే. డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు, అమ్మఒడితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇలాంటి ఒక 7 పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేశాడు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేఖ రాశారు. నేను గతంలో బటన్ నొక్కేసాను, 14,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను, ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి, మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసాను. ఇప్పుడు దాకా ఏం చేశారే, మీరు ఇప్పుడు జనవరిలో కదా నొక్కింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు. మీకు 3 నెలల టైం ఉంది కదా, ఈ 3 నెలల్లో డబ్బులు లేకుండా ఇప్పటికిప్పుడు నాకు లేఖ రాసి నేను డబ్బులు వేస్తుంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోమన్నారు, ఒప్పుకోలేదు. సరేనా. అయితే ఈ 4 ఏళ్లలో ఇచ్చింది 3 సార్లే. 3 సార్లు ఎంతంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. మొదటి సంవత్సరం 14,000 ఇచ్చాడండి. ఎంత? మొదటి సంవత్సరం 14,000. 15,000కి గాను ఒక 1,000 రూపాయలు బాత్రూమ్లు కడగడానికి మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇచ్చింది 14,000. రెండోసారి ఇచ్చింది 13,000. మూడోసారి కూడా 13,000 ఇచ్చాడు. ఓకే, 5 ఏళ్ళు పరిపాలించి అమ్మఒడి ఇచ్చింది 3 సార్లు. టోటల్ ఎంత కలిపితే 40,000 అవుద్ది. అంతేనా? 40,000. 5 ఏళ్ళు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి.
చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఎక్కడన్నా తావుందా అని అడిగావు కదా, ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం పీకల దాకా తాగేసి ఎంతసేపు కూడా డ్యాన్స్ చేస్తానికే సరిపోద్ది మన ఎదబోతుకంతా కూడా. చదివితే అర్థమవుద్ది ఏదేంటి ఎక్కడ ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది. ఇదిగో చదివి తగలాడు ఒకసారి. ఇగో, ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం 9,407 కోట్లు కేటాయించింది. సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా 2025-26 నుంచి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం. క్లియరా? బాగా అర్థమైంది కదా. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అని చెప్పేసి గింజుకుంటారు కదా, మేము 5 ఏళ్ళు ఇచ్చేసాం, 5 ఏళ్ళు పరిపాలించేసాం, 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చేసాం అని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు? కేవలం 3 సార్లు ఇచ్చాడు. క్లియర్గా వివరంగా చదివిని పెడతాను ఒకసారి, చదువు రోజా. అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2020 సంవత్సరం జనవరి 9న ప్రారంభమైంది. ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలో 15,000 జమ చేయనున్నారు. ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తే నేను 2021 అంటే 2021 సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి 2020 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు. లబ్ధిదారులు ఎంత? 42 లక్షల మంది. కేటాయింపు 6,400 కోట్లు. తర్వాత 21-22న తర్వాత తేదీ వచ్చేసి 2021 జూన్ 22న నొక్కాడు బటను. లబ్ధిదారులు 44 లక్షలు, కేటాయింపు వచ్చేసి 6,673 కోట్లు. పైగా మొదటిసారి ఫస్ట్ సారి అమ్మఒడి ఇచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు కటింగ్ ఇచ్చింది 14,000, 15,000 కూడా పూర్తిగా ఇవ్వాలా ఆ టాయిలెట్లకి వాటికి అన్నాడు. రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక 1000 రూపాయలు అదనంగా కట్ చేసి 75% హాజరు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు. అది కూడా బాగా గుర్తుపెట్టుకో, సరేనా. 2021 జూన్ 22న రెండోసారి ఇచ్చాడు. తర్వాత ఇటు వచ్చేసి 2023 జనవరి 26న ఇచ్చాడు. గుర్తుపెట్టుకో బాగా. 2023 జనవరి 26న లబ్ధిదారులు వచ్చేసి 43 లక్షల మంది, కేటాయింపు వచ్చేసి 6,500 కోట్లు. నాలుగోసారి బటన్ నొక్కాడు కానీ డబ్బులు జమ చేయలే. 2024 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు నొక్కడానికి, కానీ డబ్బులు జమ చేయలే. డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు, అమ్మఒడితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇలాంటి ఒక 7 పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేశాడు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేఖ రాశారు. నేను గతంలో బటన్ నొక్కేసాను, 14,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను, ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి, మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసి అని. ఇప్పుడు దాకా ఏం చేశారే, మీరు ఎప్పుడు జనవరిలో కదా నొక్కింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు. మీకు 3 నెలల టైం ఉంది కదా, ఈ 3 నెలల్లో డబ్బులు లేకుండా ఇప్పటికిప్పుడు నాకు లేఖ రాసి నేను డబ్బులు వేస్తుంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోమన్నారు, ఒప్పుకోలేదు. సరేనా. అయితే ఈ 4 ఏళ్లలో ఇచ్చింది 3 సార్లే. 3 సార్లు ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి. మొదటి సంవత్సరం 14,000 ఇచ్చాడండి. ఎంత? మొదటి సంవత్సరం 14,000. 15,000కి గాను ఒక 1,000 రూపాయలు బాత్రూమ్లు కడగడానికి మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇచ్చింది 14,000. రెండోసారి ఇచ్చింది 13,000. మూడోసారి కూడా 13,000 ఇచ్చాడు. ఓకే, 5 ఏళ్ళు పరిపాలించి అమ్మఒడి ఇచ్చింది 3 సార్లు. టోటల్ ఎంత కలిపితే 40,000 అవుద్ది. అంతేనా? 40,000. 5 ఏళ్ళు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది.